రేవంత్ హయాంలో పాలన పడకేసింది. సమస్యలతో జనం తల్లడిల్లుతున్నారు. కరెంటు కోతలతో అల్లాడిపోతున్నారు. జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పవర్ లేకపోవడంతో సెల్ ఫోన్ వెలుతురులో వైద్యం అందించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ సప్లై లేకపోయినా, జనరేటర్ పనిచేయకపోయినా పట్టించుకునే నాదుడే లేడని దుయ్యబట్టారు. 300 మంది రోగులుండే జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలోనే పరిస్థితి ఇలా ఉంటే చిన్న చితక ఆసుపత్రిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఇకనైనా గాలిలో మేడలు కట్టడం ఆపి కనీస సౌకర్యాలు కల్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సెల్ ఫోన్ వెలుతురులో వైద్యంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, సెల్ ఫోన్ వెలుతురులో వైద్యం అందించడంపై హరీష్ రావు రియాక్షన్ ఏంటి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో వైద్యానికి పెద్దపీట వేశారు. సర్కారు దవాఖానాలు మెరుగుపరిచారు. ఆ గల్లీ బస్సు దవాఖానలతో పాటు పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ వాళ్ళ ఈ కాంగ్రెస్ 18 నెలల పాలనలో పూర్తిగా చిన్నభిన్నమైపోయింది. వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని కూడా మరొకసారి పడికేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా ఉంది. అయితే నిన్న మరొకసారి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో చీకట్లోనే సర్జరీ చేసిన విషయం మళ్ళొక్కసారి తెర మీదకి వచ్చింది. కరెంటు లేకపోవడంతో అక్కడ జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో టార్చ్ లైట్, మొబైల్ ఫోన్ల లైట్లతోటే వాళ్ళు అక్కడ సర్జరీ చేసిన ఉదంతం బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏదైతే పూర్తిగా పాలన పరికేసిందని చెప్పేసి కూడా రేవంత్ సర్కార్ పై దుమ్మెత్తిపోశారు. స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఈ విధంగా జరిగితే మిగతా జిల్లాల పరిస్థితి ఏందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. చాలా చోట్ల ఇవాళ పూర్తిగా వైద్యం అంతా కూడా గాడి తప్పింది. గతంలో ఏ విధంగా అయితే 10 సంవత్సరాల్లో వైద్యులు పేద ప్రజలకు అందుబాటులోకి వైద్యం తీసుకొస్తే ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇవాళ వైద్య రంగం అంతా కూడా నిర్వీర్యమైపోయింది. ఇలాంటి చర్యలు చేపట్టడంలో కూడా ఈ ప్రభుత్వం నోచుకోవట్లేదని చెప్పేసి కూడా చెప్పారు. చాలా చోట్ల మందులు లేవు అని చెప్పేసి కూడా పేషెంట్లను చూడలేని పరిస్థితి 16 నెలల ప్రజాపాలన పేరు చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీరని చెప్పేసి కూడా చెప్పారు. ఈ 300 పడకల ఆసుపత్రిలోని ఈ విధంగా ఉంటే చిన్న చితక హాస్పిటల్లో ఆసుపత్రుల పరిస్థితి ఇంకేందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అంతేకాకుండా గతంలో ఒక వైట్ కోట్ విప్లవం తీసుకొచ్చి దేశానికి ఒక రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వం నిలిస్తే ఇవాళ దాన్ని వాడుకోలేని స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే ఏ స్థాయికి దిగజారిపోయింది ప్రభుత్వం అనేది కూడా మరొకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా అన్నారు. అంతేకాకుండా ఇవాళ ఈ 19 నెలల పాలనలో ఏ ఒక్కదానిలో కూడా ఇవాళ ముందున్న పరిస్థితి కనిపిస్తలేదు. గతంలో కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి అనేక విషయాల్లో కూడా వైద్య రంగాన్ని మెరుగుపరిచారు. కరోనా లాంటి సమయంలో కూడా శభాష్ అనే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేసింది. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ 19 నెలల పాలనలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఎలాంటి అభివృద్ధి నోచుకోకపోగా ఇవాళ ఉన్న వైద్యానికి కూడా దిక్కు లేకుండా పోయింది. ఇవాళ కరెంటు పోవడం వల్ల ఇవాళ రోగులకు బతికించడం కూడా, అంతేకాకుండా ఒక టార్చ్ లైట్ వెలుతురులోనే సర్జరీ చేసిరంటే ఎంత అవమానీయ కోణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళ చాలా మంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో నేను పోను సర్కార్ దవాఖాన అన్న రోజు నుంచి వెళ్ళి నేను పోతా సర్కార్ దవాఖాన కాడికి తీసుకొచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ మళ్ళొక్కసారి నాటి ఉమ్మడి రాష్ట్రం స్థితిగతులను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే చర్చ కూడా కొనసాగుతుంది. ఇవాళ ఎక్కడ చూసినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు, ఏం లేవని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తుంది. అంతేకాకుండా ఎవరైతే రోగులు ఉంటారో వారికి మెరుగైన చికిత్స అందించాలి, మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారికి పూర్తిగా ఉచితంగానే ల్యాబ్ టెస్ట్ చేయాలని చెప్పేసి డయాగ్నోస్టిక్ సెంటర్స్ అని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. అవి కూడా ఇవాళ పూర్తిగా పడికేసే ఎక్కడ కూడా పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా చాలా చోట్ల కిడ్నీ పేషెంట్లకు వారికి అనుగుణంగా ఉండేందుకు, వారికి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కాకుండా ఉండేందుకు వారికి దగ్గరనే డయాలసిస్ సెంటర్లు పెడితే ఇవాళ డయాలసిస్ సెంటర్లు కూడా పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితికి వచ్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్థాయిలో దిగజారిపోయింది, వైద్య రంగాన్ని ఏ విధంగా నిర్లిప్తం చేస్తుంది అనే దానికి ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇవాళ మెడికల్ కాలేజెస్ సైతం అనేక చిన్న జిల్లాలు అయినప్పటికీ కూడా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి వైద్య రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించిన గత 10 సంవత్సరాల పాలనలో ఇవాళ మరొకసారి పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రభుత్వం వాటిని పూర్తి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. వాళ్ళ టిమ్స్ హాస్పిటల్, ప్రధానంగా టిమ్స్ హాస్పిటల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పేసి నగరానికి 4 వైపులా టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం కొనసాగిస్తే ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఇవాళ ఇప్పటికి కూడా పూర్తి కాకపోవడంతో ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. చాలా చోట్ల ఇంకా పనులు నెమ్మదిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా
వైద్యులు అంటే వైట్ కోట్ విప్లవం తీసుకొచ్చారు బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ వైట్ కోట్ విప్లవానికి కూడా వీరంతా సహకరించలేదు. పోగా ఇప్పుడు మళ్ళీ వారికి సంబంధించిన సీట్ల విషయంలో కావచ్చు, వారికి సంబంధించిన మౌలిక వసతుల విషయంలో కావచ్చు ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎలాంటి చర్యలు చేపట్టలేదు, ఎలాంటి సమీక్షలు లేవనేది కూడా చెబుతుంది. అంతేకాకుండా ఆనాడు నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేందుకు కేసీఆర్ కిట్ లాంటి పథకాలు రూపొందించి కేసీఆర్ కిట్ ఇచ్చి ఒక కేసీఆర్ లాంటి పేరు పెట్టి అదొక తల్లి అంటే నిరుపేద గర్భిణీలకు ఒక వరంగా మారింది. ఆనాడు ఆడపిల్ల ఊడ్చే 13,000, మగపిల్లవాడు ఊడ్చే 12,000తో పాటు ఆ కిట్లో అన్ని పోషకాలు ఉండే విధంగా కూడా ఆ ప్రభుత్వం ఆనాడు ఆలోచన చేసి ఆ కిట్టును కూడా ఇవాళ పక్కన పెట్టి మరొకసారి సిజేరియన్లకే వీరు మొగ్గు చూపే విధంగా ఇవాళ మళ్ళొకసారి ప్రైవేట్ ఆసుపత్రుల వైపే గర్భిణీలు వెళ్లే విధంగా ఈ ప్రభుత్వం ప్రోత్సహించింది. అంతేకాకుండా న్యూట్రిషన్ కిట్ ఏదైతే గర్భిణీలకు సంబంధించిన న్యూట్రిషన్ కిట్ కూడా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందజేస్తే ఈ ప్రభుత్వం మాత్రం దాన్ని పక్కన పెట్టి వాళ్ళ మరొకసారి గర్భిణీల తల్లిదండ్రులకు భారంగా చేసింది. ఇవాళ ఏదైతే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అనేక చోట్ల ఇవాళ ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోమని చెప్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఎక్కడ చూసినా రోగులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, రోగుల బంధువులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆనాడు రోగుల బంధువులకు కూడా రోగికి సపోర్టింగ్ వచ్చిన వారికి కూడా వారికి అండగా ఉండాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం అక్కడే ఆహారం ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని కూడా నిర్లక్ష్యం చేసింది. ఇవాళ పూర్తిగా కాంగ్రెస్ 10 నెలల పాలనలో వైఫల్యం చెందిన పరిస్థితి కనిపిస్తుంది. జైరాబాద్ సంబంధించి ఏదైతే జరిగిన ఉదంతం ఉందో దాని పట్ల బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ ఒక జైరాబాదే కాదు ఎక్కడ చూసినా ఇదే విధంగా ఉంది. వాళ్ళ పాలన పడికేసి రోగులకు ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగమైనా ఏ సంక్షేమమైనా పూర్తిగా దివాలా తీసింది. ఈ దివాలా కోరు ముఖ్యమంత్రి వల్లే అని చెప్పేసి కూడా వాళ్ళ రోగుల బంధువులంతా కూడా మండిపడుతున్నారు. వాళ్ళ ఏదేదేమేది పూర్తిగా ఒకవైపు మందులు లేవంటున్నారు, మరోవైపు డాక్టర్ల కొరత అంటున్నారు, మరోవైపు కరెంటు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి వల్ల ఈ రాష్ట్రంలో దాపురించిందంటే ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా దుమ్మెత్తిపోతున్న పరిస్థితి మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఇవాళ పూర్తిగా ఈ ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తిపడి మిగతా విషయాల్లో ఏవి కూడా పట్టించుకుంటలేదు అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా చెప్తున్నాం. ఒకవేళ ప్రాణాలే పోతే బాధ్యులు ఎవరు, ఆ కుటుంబానికి అండ ఎవరు, ఆ కుటుంబాన్ని బాధ తీర్చేవారు ఎవరని చెప్పేసి కూడా విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆ మెడికల్ వ్యవస్థను పూర్తిగా ఆనాడు 10 సంవత్సరాల తేలానికి తెలంగాణ రోల్ మోడల్ గా చేసే దేశానికి వల్ల ఈ 19 నెలల పాలన పూర్తిగా దివాలా తీసిర్రు. మళ్ళీ ఒక్కసారి ప్రైవేట్ హాస్పిటల్ వైపు మొగ్గు చూపే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ ఏ ఒక్క ఆసుపత్రిలో కూడా మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ డయాలసిస్ సెంటర్లు కావచ్చు, అనేక చోట్ల అనేక ఆసుపత్రులు నిర్మించి, పల్లె దవాఖానాలు కావచ్చు, బస్సు దవాఖానాలు నిర్మించి పేదలకు ఒక వరంగా ఆనాటి ప్రభుత్వం చేస్తే ఇది పూర్తిగా నిర్లక్ష్యం చేసి వాళ్ళ పేదలకు మళ్ళీ ప్రైవేటు ఆసుపత్రులే దిక్కనే చందంగా మార్చే వారికి ఒక భారంగా మిగిల్చింది తప్ప ఇంకోటి లేదు. ఇవాళ కేసీఆర్ కిట్ కావచ్చు, న్యూట్రిషన్ కిట్ కావచ్చు, అనేక రకాల అంటే షుగర్ ఏదైతే ఆనాడు జిల్లాలో ఒక్కొక్క జిల్లా తీసుకొని హెల్త్ ప్రోపేర్ తయారు చేయాలని ఆనాడు ప్రభుత్వం భావిస్తే దాన్ని కూడా ఇవాళ నిర్లక్ష్యం చేసింది. అది కూడా పక్కన పెట్టేసింది. అప్పటికి ఒక ములుగు, భూపాలపల్లితో పాటు ఇతర సిరిసిల్ల జిల్లా కూడా కొన్ని చోట్ల పూర్తిగా పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని చేసి ఆనాడు రోగులకు కిట్లను చేసింది. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవాళ వారికి కూడా కిట్లను లేదు. ఈహెచ్ఎస్ కానీ జేహెచ్ఎస్ అంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కూడా ఇవాళ పూర్తిగా నిర్లక్ష్యం చేసి దాన్ని కూడా పక్కన పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఏదేమైనప్పటికీ యావత్ తెలంగాణ వ్యాప్తంగా వైద్యం అంతా కూడా మరో అధోగతి అయిపోయింది. 19 నెలల పాలనలో పూర్తిగా పక్కదారి పట్టింది. మళ్ళీ ప్రైవేటు ఆసుపత్రుల వైపు మొగ్గు చూపే విధంగా ఈ పాలన కొనసాగిస్తున్నారు. ఇవాళ స్వయంగా దామోదర్ రాజనరసింహ సొంత జిల్లాలోని ఈ విధంగా ఉంటే మిగతా జిల్లాల్లో ఏ విధంగా ఉంది, ఏజెన్సీ ప్రాంతంలో ఏ విధంగా ఉంది, వచ్చేది వానాకాలం. ఈ వానాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎలాంటి వైద్యం చేస్తారు? ఇప్పుడే కరెక్ట్ లేక ఇంత ఇబ్బందులు పడితే ఇంకా భవిష్యత్ ఏందని చెప్పేసి కూడా ఒక ప్రశ్నార్థకంగా అయితే మారింది. ప్రత్యూష చెప్పండి, తెలంగాణ రాష్ట్రం రాకముందు మాకొద్దు ఈ సర్కార్ దవాఖానాలు అనే పరిస్థితిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్తీ దవాఖానాలు, ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించి ఆ పరిస్థితిని మార్చారు. మళ్ళీ రేవంత్ పాలనలో మళ్ళీ పాత పరిస్థితి వచ్చింది. అంటే ఒక 300 రోగులు ఉన్న ఆసుపత్రిలో ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంటే మిగతా చిన్న చితక ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉంది? దీనిపై ప్రజలు ఏమంటున్నారు? లివిల్ ఇవాళ ఉస్మానియా, గాంధీ ఈ మెడికల్ ఈ పెద్ద ఆసుపత్రులు వీటికే పెద్ద ఎత్తున ప్రజలు పోటెత్తారు. వీటి ఫ్లోటింగ్ తగ్గించడం కోసం పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్యం,
స్థానికంగానే దక్కే విధంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు. పల్లె దవాఖానలు కావచ్చు, బస్సు దవాఖానలు కావచ్చు, అదైతే నియోజకవర్గాల్లో ఉన్న ఆసుపత్రులు కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న ఆసుపత్రులను పడకలు పెంచి అంటే ఆ బెడ్లు పెంచి అక్కడ కొంత అప్గ్రేడ్ చేసి వారికి మెరుగైన వైద్యం అందించాలి. వారు ఇక్కడి దాకా రాలేరు, చాలా మంది చిన్న చిన్న రోగాలు వస్తే ఇంటి దగ్గరనే నయం చేసే విధంగా చర్యలు చేపట్టాలి. దీనికి తాకిడి ఎక్కువ ఉంది, గాంధీ ఉస్మానియాకు తాకిడి ఎక్కువ ఉంది. దీన్ని తగ్గించడం వల్ల ప్రాణాలను కూడా కాపాడిన వారు అవుతామని చెప్పేసి ఆనాడు ఆలోచించి బస్సు దవాఖానలో ఇటు పల్లె దవాఖానలో పెడితే ఇవాళ ఈ 300 పడకలు ఉన్న ఆసుపత్రులకే దిక్కు లేదు. ఆ బస్సు దవాఖాన పరిస్థితి అనేది కూడా ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ కూడా చాలా చోట్ల ఇవాళ పల్లె దవాఖానలు పూర్తిగా నిర్లక్ష్యం అయిపోయాయి. డాక్టర్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ డాక్టర్ ఉన్నా మందులు లేని పరిస్థితి, మందులు ఉన్నా ఒకవేళ అక్కడ రాసే పరిస్థితి లేదు, ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రులు వైపే మొగ్గు చూపే పరిస్థితి వల్ల ఈ ప్రభుత్వం కల్పించింది. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో వైట్ కోట్ విప్లవం తీసుకొస్తే ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి వల్ల పేద ప్రజలకు మరొకసారి ఆరోగ్యానికి మరింత భారం, అనారోగ్యం కూరైతే మరింత భారం అయ్యే విధంగా ఈ ప్రభుత్వం చూపుతుంది. ఖచ్చితంగా జైరాబాద్ జరిగిన ఘటన ఖచ్చితంగా యావత్ తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఉందని చెప్పేసి కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రతిష రైట్ లెవెల్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో దారుణం నెలకొంది. సెల్ ఫోన్ లైట్ వెలుతురులో వైద్య సేవలు అందించడంపై రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.